బ్రేకింగ్ న్యూస్ పసుపు కుంకుమ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. పసుపు కుంకుమ ఒక అన్నగా తానిచ్చే కానుకని, దీన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. చెక్కులు చెల్లవనే దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మవద్దని పిలుపునిచ్చారు. వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పైన నిప్పులు చెరిగారు చంద్రబాబు. దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు మోదీ అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారని అన్నారు. మోదీ రాష్ట్రానికి వచ్చి ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని ఆడతారని, మోదీ నాటకాలు మన దగ్గర పనిచేయవని చంద్రబాబు అన్నారు. పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పసుపు కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అత్యంత అట్టాసంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఉదయం పూట గ్రామ సభలు నిర్వహించడము, పెన్షన్దారులకు డ్వాక్రా మహిళలకు భోజనాలు పెట్టడంతో పాటుగా మధ్యాహ్నం గ్రామ సభల్లో చెక్కుల పంపిణీ కూడా చేస్తుంది. అయితే నిన్న కొన్ని చోట్ల ఈ చెక్కుల పంపిణీలో కొంతమంది అడ్డుకోవడం, అంటే వైసీపీ నేతలు అడ్డుకున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు మధ్య గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి. దీని మీద ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ పసుపు కుంకుమ చెక్కుల పంపిణీలో జరుగుతున్నటువంటి ఎవరైతే అడ్డుకోవాలని చూస్తున్నారో వారి మీద సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కేవలం పసుపు కుంకుమ పథకం చెక్కుల వల్ల ఏదైతే చెక్కులు పంపిణీ చేస్తున్నామో దానివల్ల వైసీపీకి నష్టం కలుగుతుంది, తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో వైసీపీ ఈ రకంగా పాల్పడుతుంది, అడ్డుకోవాలని చూస్తుంది. మహిళల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేస్తూ ఉంటే దానిని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అందుకోసమే ఈ పసుపు కుంకుమ సభలను భగ్నం చేసే కుట్రలు పండుతున్నారని చెప్పి కూడా వైసీపీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగినప్పుడు గ్రామ సభలను బహిష్కరించాలని చెప్పి అడ్డుకోవాలనే ప్రయత్నం కూడా వైసీపీ నేతలు చేశారు. అప్పుడే గ్రామ సభల్లోనే చాలా మంది ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు పసుపు కుంకుమ సభలను కూడా అడ్డుకోవాలని చూస్తే డ్వాక్రా మహిళలే వైసీపీకి బుద్ధి చెప్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో నేతలకు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే వైసీపీ మీద మరోసారి తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి మండిపడ్డారు. గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలో కానీ ఎప్పుడు రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ కూడా వచ్చింది లేదు. అటువంటిది ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర విభజన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. గతంలో వోక్స్ వ్యాగన్ ను నా హయాంలో వోక్స్ వ్యాగన్ ఇక్కడ తీసుకొస్తా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వోక్స్ వ్యాగన్ వేరే రాష్ట్రానికి తరలి వెళ్లిపోయింది. ఇప్పుడు కియాను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే కియాను రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పి కూడా ఇది చాలా రాష్ట్ర అభివృద్ధిలోనే చాలా పెద్ద మైలురాయి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రధాని మోడీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నటువంటి దాని మీద కూడా పర్యటన మీద కూడా సీఎం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో స్పందించారు. అసలు ఏ ముఖం పెట్టుకుని ప్రధాని రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు, నిధులు ఇవ్వరు, మొత్తం బీజేపీయేతర రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు, కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, పశ్చిమ బెంగాల్లోను కేరళలోను కులాలు మతాలు ముస్లింస్ హిందూస్ మధ్య భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది. కేవలం కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మోడీ ఈ రకంగా రాష్ట్రాల పర్యటన చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు కాబట్టి ప్రజలే వారి యొక్క నిరసనల ద్వారా మోడీ పర్యటనకు నిరసన తెలుపుతారని చెప్పి కూడా సీఎం పార్టీ నేతలకు సూచించిన పరిస్థితి. రావు, ఎగ్జాక్ట్లీ మోదీతో పాటు ఈవెన్ అమిత్ షా కూడా రాబోతున్నారు కాబట్టి వీరిద్దరూ కూడా జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలో రాబోతున్నారు. నిన్న మనం చూసాం కోల్కతా వెళ్ళినప్పుడు మోదీ ఏ స్థాయిలో మమతా బెనర్జీ మీద విరుచుకుపడ్డారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఇక్కడి నుంచి కౌంటర్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలనేది ఏమైనా తెలుగుదేశం శ్రేణులకి ఏమన్నా ముఖ్యమంత్రి పర్టికులర్గా దిశానిర్దేశం ఏమన్నా చేశారా? అంటే ప్రధాని మోడీని అడ్డుకోవాలని చెప్పి అయితే సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దాని మీద ఎలాంటి డైరెక్షన్ కూడా ఎవరు. ఎందుకంటే ఆయన ఒక ప్రధాన స్థాయిలో వస్తున్నారు, పైగా రాజకీయ పార్టీ సభ ద్వారా రాజకీయంగా ఆయన వస్తున్నారు కాబట్టి అటువంటి పర్యటనలు అడ్డుకోవడం మంచిది కాదని ఉద్దేశంలోనే ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం మీద తీవ్ర నిరసన తెలియజేయాలి అని చెప్పి మొన్నటి నుంచి కూడా అటు పార్టీ కేడర్తో పాటు ప్రజలకు కూడా పిలుపునిస్తున్నారు. నిన్న
మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా టీడీపీ మంత్రులు కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తే మోడీ పర్యటనను అడ్డుకుంటామని కాకుండా తీవ్ర స్థాయిలో నల్ల దుస్తులు నల్ల బ్యాడ్జీలు ధరించి మోడీ ప్రజలకు రాష్ట్ర ప్రజలంతా కూడా మోడీ పర్యటనకు తీవ్ర నిరసన తెలుపుతాము. 5 కోట్ల ఆంధ్రుల నిరసన ద్వారానైనా మోడీ దిగి వస్తారు, అయ్యో నేను ఏపీకి అన్యాయం చేశాను అని చెప్పి అప్పటికైనా ఆయనకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుందేమో. కాబట్టి ఖచ్చితంగా ఈ మోడీ పర్యటన అమిత్ షా పర్యటనలో పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో నిరసన తెప్పాలి తప్ప పర్యటన ఎక్కడ అడ్డుకునే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అయితే ముందుకెళ్ళడం లేదు. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రావు.